ఓసారి మా అమ్మకి నాకు గొడవైంది ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో. అప్పుడే సేవలోకి ఇంకా వస్తున్నా. మా అమ్మకి నాకు పడదు, వద్దన్న మాటలు మాట్లాడుతుంటుంది, చెప్పినవి చేయదు, పెడగా మాట అందరూ అంటుంది. అందుకని దేవుణ్ణి నమ్ముకున్నాగా గద్దించా, నువ్వు ఇంట్లో ఉండొద్దు పో, ఉన్నావంటే నేను అని ఏదో తిట్టి పంపించా. మా అమ్మ పోయింది. పోయి ఆ గుంటూరులో ఉన్న మందిరాలన్నీ తిరిగింది. సాయంత్రం దాకా ఉండనిస్తున్నారు, కానీ సాయంత్రానికి ఎవరు ఉన్నాయి ఇట్లా ఉండకూడదమ్మా, 8 కల్లా వెళ్ళిపోవాలని తలుపులు వేస్తున్నారు. పాపం వెళ్ళి తిరిగి బస్ స్టాండ్లో నిద్రపోయింది మా అమ్మ. 18 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. చివరికి అక్కడి నుంచి మరుసటి రోజు మా రెండో అక్క దగ్గరికి వచ్చి అక్కడ ఉంటుంది. 2 రోజులు అయిపోయింది. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా, నాతో దేవుడు మాట్లాడట్లా, నా అంతరంగంలో సమాధానం లేదు. మోకరిస్తున్నా, స్తుతులు చెబుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ అదంతా డ్రైగా ఉంది, పొడిగా. దేవుని ఆత్మీయ స్పర్శ నాకు అందట్లా. ఆ వెలితి నాకు అర్థమవుతుంది. దేవుని ముందు మోకాళ్ళుని అడిగాను, ఎందుకు తండ్రి నాలో ఏదో వెలితి ఉంది, ఎందుకు నీలో ఆనందించలేకపోతున్నాను, నీ ఆత్మీయ స్పర్శ అనుభవించలేకపోతున్నాను, కనికరించి నాకు బయలుపరచు అంటే, నీ తల్లిని నువ్వు తృణీకరించి వెళ్ళగొట్టావు, నీ తల్లిని ఆమె ముదిమి యందు నిర్లక్ష్యము చేయవద్దని నేను చెప్పలేదా? నీ తల్లిని ఆమె ముదిమి యందు నిర్లక్ష్యం చేయొద్దని నేను చెప్పానా లేదా? నేను నీకు ఇచ్చే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు నీకు జన్మనిచ్చిన వాళ్ళు, నా తరువాత నువ్వు గౌరవించడానికి పాత్రులు వాళ్ళు అని నేను చెప్పానా లేదా? అది నీ దీర్ఘాయుష్ కారణమైందని చెప్పానా లేదా? నీ తల్లిని వెళ్ళగొట్టి నువ్వు వచ్చి నా దగ్గర మోకాళ్ళుని ప్రభువా తండ్రి నాయన అంటే నిన్ను ఎట్లరా ఒప్పుకునేది? తన తల్లిని దూషించి తండ్రిని నిందించుమని దీపం కారు చీకట్లో ఆరిపోవనం లేదా? తన తండ్రిని దూషించి తల్లిని ఇబ్బంది పెట్టేవాడి కళ్ళు లోయ కాకులు పీకడం లేదా? నువ్వు మారు మనసు పొందాలన్నాడు. నా ఫీలింగ్ ఏంటంటే నా తప్పేం లేదు, ఆమె నోరేసుకొని అరుస్తూ ఉంటుంది. మరి దేవుణ్ణి నమ్ముకున్నా కేకలేయొచ్చా? దేవుణ్ణి నమ్ముకున్నాక మనం ఎంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, త్యాగం ఉండాలి, ఎంత సుగుణం ఉండాలి. దేవుణ్ణి నమ్ముకోకపోతే మనం బజారెక్కి కూర్చున్నా ఎవడు అడిగేవాడు ఉండడు. దేవుణ్ణి నమ్ముకున్నా మనం మారిన జీవితం కనపడాలి కదా అంటాను నేను. ఆమెమో కాసేపు అంతేనయ్యా అంటది, కాసేపు ఏమో రివర్స్ అయ్యిద్ది, కేకలేస్తుంది, సాక్ష్యం పోయిద్దని నా టెన్షను. అందుకని నా తప్పు కాదు. దేవుడు అంటాడు, సరే నువ్వున్న మెట్లు ఆమె ఉండాలనే లేదుగా, ఆమె ఇప్పుడిప్పుడే కదా లైన్లోకి వస్తుంది. నువ్వున్న అంతస్తులోకి ఆమె వచ్చిన దాకా నువ్వు ఓర్చుకోవాలి కదా. నువ్వు అలా రివర్స్ అయితే ఎట్లా? కాబట్టి తప్ప ఆమెది కాదు, ఆమెకు సువార్త చెప్పింది నువ్వు. ఆమె నీకు జన్మనిచ్చిన తల్లి, కానీ ఆత్మీయంగా చూసుకుంటే నువ్వు ఆమెకు తండ్రివి. ఆమె నువ్వు లేటెస్ట్గా కన్నా చిన్న పాప, ఆమె చిన్న బిడ్డరా, ఎదగాలి కదా, విరగాలి కదా. ఆమె కూడా నాకు సిగ్గు వచ్చింది. ఇంట్రెస్ట్గా వింటున్నారా? వదిలిపెట్టమంటారా? రైట్, నేనే వదిలిపెట్టనులే. వదిలిపెట్టేదానికి నీ కోటాలు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నేను మోకాళ్ళ మీద నుంచి లేచి తీర్మానం చేస్తున్నా, తండ్రి నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాలే నాయన అని. ఇక బయలుదేరేటప్పుడు మనలో అహం ఫస్ట్ నుంచి ఆమెని ఒప్పుకొని నేను కోపడుతూ ఉంటాను. ఇక ఇప్పుడు సుబ్బయ్య తోటలో మా అమ్మ ఉంది, శాంతినగర్లో నేను ఉన్నాను. ఇక్కడ నుంచి ఆడికి పోయేలోపు రిహార్సల్ వేసుకుంటున్నా. రిహార్సల్ ఏంటి? మా అమ్మ దగ్గరికి పోయినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది. ఆమె నన్ను చూసి ముఖం మార్చిద్ది, నాకు తెలుసు. అప్పుడు నేనేమనాలంటే అమ్మ దగ్గరికి పోయి ఏమనాలి? మన అహం తగ్గకూడదు, ఆమెను ఇంటికి తేవాలి. కాబట్టి పెట్టుకోకుండా తేవాలి. ఎట్ట తేవాలి? వెళ్ళి ఏందమ్మా, ఏంది ఏడు చేరా, రావాయింది కదా అంటే కొంత మన ఈగో కూడా
మళ్ళీ దేవుడు కోరినట్టు అమ్మని తెచ్చినట్టు అయింది అనుకున్నా. కొంచెం దూరం వెళ్ళాక దేవుని ఆత్మ, మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని పరిశుద్ధాత్మ అన్నాడు అట్లా కాదు అన్నాడు. సరే అట్లయితే ఏందమ్మా ఫస్ట్ ఎట్లా, ఏందమ్మా ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుదాం, ఏందమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నా, ఇంటికి వెళ్దాం రా, ఇది కొంచెం బెటరు అంటే అది కూడా కాదు. మరి ఇంకేందయ్యా, ఇంకేమనాలా, ఏమన్నా ఇంకేమన్నా సన్మానాలు చేయాలి. ఎందుకంటే ఆమంటే నాకు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. ఎగబడి కొట్టడానికి వెళ్ళి 1-2 సార్లు లోకంలో ఉన్నప్పుడు ఆమె మీద చేయి చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. లే అంటే పరిగెత్తింది. అలాంటి మనిషిని పోయి క్షమాపణ అడగటం, సారీ చెప్పడం, అబ్బే అసలు మన హానికి అసలు సెట్టుగానే వ్యాపారం అది. ఇగో దెబ్బతింటది. దేవుని ఆత్మ అన్నాడు, నువ్వు నన్ను నమ్మి విశ్వసించి మారు మనసు పొంది విరిగి నలిగావన్న అనుభవం ఆమెకు అర్థం కానంత వరకు నిన్ను శోధించిద్ది. ఆమెకు అర్థమైన నాడు ఆమె కూడా విరిగిపోయింది నా కుమారుడా అన్నాడు. నువ్వు నిజంగా మారావు, నువ్వు అహంలో విరిగిపోయావు అనేది ఆమె క్లారిటీ ఉండాలి. అప్పుడు ఆమె విరిగిద్ది. నువ్వు విరిగి విరగొట్టాలి, కానీ నువ్వు విరగకుండా అవతలని విరగొట్టాలంటే అది ఇంకా పెళుసు వ్యవహారం అయింది, కానీ విరగద రాపిచ్చోడా అన్నాడు. మీకు అర్థమైతే గ్రేటే. అర్థమయ్యే కొట్టారా? స్తోత్రం. తీరా ఇంకా కొంచెం సేపట్లో ఆ ఇంటికి వెళ్తాను అనగా అప్పుడు ఇక దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, మరి ఏం చేయాలో నువ్వే చెప్పినానంటే వెళ్ళి ఆమె 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమన్నాడు. నేను ఆమె కాళ్ళు పట్టుకోవాలా? నేను ఆమెను ఉరికిచ్చినోడిని, నేను ఆమె కాళ్ళు పట్టుకోవాలా? అప్పుడు ఆయన అన్నాడు, నీకు జన్మనిచ్చిన తల్లిరా, నువ్వనేవాడి ఉనికిలోకి వచ్చావంటే మూలం ఆమెరా, ఆమెను వాడుకొని నిన్ను భూమి మీదకి తెచ్చాను నేను. అమ్మ కాళ్ళు పట్టుకోవడానికి ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నావు దౌర్భాగ్యుడా, నేను నిన్ను ఎట్లా వాడుకుంటాను? వాడుకోను. వద్దు వద్దు వద్దు, విరిగిపోతా ప్రభా, పట్టుకుంటా. నేను అహంకారినే, గర్వహృదయుణ్ణే, అంత తేలిక లొంగే ఘట్టం కాదు. కానీ నువ్వు చెప్పావుగా, నువ్వు లొంగమన్నావుగా, కాళ్ళు పట్టుకోమన్నావుగా, నా తప్పేం లేదు. ఆమె గొడవ చేసింది, ఆమె నోరేసుకుని అరిసిద్ది, అయినా నన్నే కాళ్ళు పట్టుకోమన్నావుగా, సరే అదే నీకు ఇష్టమైతే పట్టుకుంటాను, ఆమె కాళ్ళు పట్టుకుంటానని అమ్మ కనబడగానే వెళ్ళి అవి 2 కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అన్న. మా అమ్మ ఇప్పటికీ బతికే ఉంది దేవుడి కృపలో. మీకు కనబడితే అడగండి, కాళ్ళు పట్టుకున్నాడా లేదని అడగండి. పట్టుకున్నా, 2 కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమ్మా అంటే ఆమె పెద్దగా ఏడ్చింది. ఇక రా అనేది కూడా లేదు, ఆమెతో వెంటబడి వచ్చేసింది. నేనే నిన్ను బాధ పెట్టాలయ్యా, నేను అట్ట అరవకుండా ఉండాల్సిందిలే అంది. పర్లేదులేమా, నేను దేవుని సేవకుణ్ణి, నా దేవుడు నన్ను కోరుకున్నాడు, నేనే నిన్ను బాధ పెట్టానని క్షమించమ్మా. ఆ మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించినప్పుడు మనుషుల హృదయాలు బద్దలవుతాయి కుమారుడా. మనుషుల గుండెలు బద్దలైపోతాయి నాయన. చాలా మార్పులు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి. ఒకడు వేసిన అడుగు కుటుంబానికి రక్షణ అంటే